రాజమౌళి పాన్ ఇండియా సినిమా అయిన తర్వాత అప్పుడు సూపర్ స్టార్ పాన్ ఇండియా మార్కెట్ గురించి ఆలోచిస్తాడు అన్నది సూపర్ స్టార్ ఫ్యాన్స్కు ఉన్న ఒక అండర్స్టాండింగ్. కానీ జాన్ 12న రిలీజ్ అవబోతున్న ఈ గుంటూరు కారం సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేద్దాము, భారీగా చేద్దాము అన్న ప్లాన్లో మహేష్ బాబు ఉన్నట. ఈ భారీ డెసిషన్ తీసుకోవడం వెనకాల కారణం ఏంటో తెలియదు, కానీ మొత్తానికి కుర్చీ మడత పెట్టి ఈ సాంగ్ నార్త్లో కూడా మారు మ్రోగిపోబోతోందన్నమాట. గుంటూరు కారం రిలీజ్ కు టైం దగ్గర పడుతోంది. ప్రమోషన్స్ కు వచ్చేందుకు సూపర్ స్టార్ సిద్ధమవుతున్నాడు. మరోవైపు జనవరి 6న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అదే ఈవెంట్ లో గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ కానుంది. మరోవైపు గుంటూరు కారంపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేయడానికి నిర్మాత నాగవంశీ మూవీలోని సీన్స్ రివీల్ చేసేస్తున్నాడు. సినిమా క్లైమాక్స్ మామూలుగా ఉండదని, మాస్ ఆడియన్స్ కు పండగే అంటూ చెప్పుకొస్తున్న మాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈసారి త్రివిక్రమ్ ఏం మ్యాజిక్ చేయబోతున్నాడు అని టోటల్ ఇండస్ట్రీ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. మరోవైపు గుంటూరు కారం మూవీని హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. సంక్రాంతి సీజన్లో నార్త్ సైడ్ పెద్ద సినిమాలేవీ రిలీజ్ లేకపోవడంతో ఆ లోటును గుంటూరు కారంతో తీర్చాలి అనుకుంటున్నారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. అన్నీ కుదిరితే గుంటూరు కారం హిందీ వెర్షన్ జనవరి 12న నార్త్ సైడ్ భారీ ఎత్తున రిలీజ్ కానుంది. సలార్ సినిమా సూపర్ సక్సెస్ తో గట్టిగా కంబ్యాక్ ఇచ్చాడు రెబల్ స్టార్. సలార్ ఫ్యాన్స్కే కాదు, పాన్ ఇండియా ఇండస్ట్రీకి కూడా ఒక పెద్ద రిలీఫ్ను అందించాడు. సో ఇప్పుడు సలార్ లాంటి భారీ సక్సెస్ తర్వాత నెక్స్ట్ ప్రభాస్ ఏం చేయబోతున్నాడు అన్నది ఫుల్ టు ఫుల్ కన్ఫ్యూజన్. అందరూ వెయిట్ చేస్తున్న ఒక పాయింట్. సో దీనికి సంబంధించి సంక్రాంతి టైం కల్లా క్లారిటీ ఇచ్చేస్తాను అంటూ చెప్పుకొస్తున్నాడు. అసలు ప్రభాస్ ఏం చెప్పబోతున్నాడంటే, సలార్ తర్వాత ప్రభాస్ రిలీజ్ చేయబోయే సినిమా ఏంటి? సాధారణంగా మిగతా హీరోలకు ఈ సమస్య ఉండదు. ఒక్క రెబల్ కు మాత్రమే ఈ సమస్య ఉంది. ఎందుకంటే ప్రభాస్ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. అందుకే డై హార్డ్ ఫ్యాన్స్ లోనూ కన్ఫ్యూజన్ ఉంది. సలార్ తరువాత వచ్చే సినిమా సలార్ రేంజ్ లో అయినా ఆడాలి, లేక సలార్ ను మించైనా పర్ఫామ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్. నిజానికి సంక్రాంతి పండక్కి కల్కి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారు. మే 9న రిలీజ్ అనుకుంటున్నప్పటికీ ప్రభాస్ ప్లానింగ్ వేరుగా ఉంది. సలార్ తరువాత కల్కి రావడం కంటే కూడా మధ్యలో మరో మూవీని రిలీజ్ చేయడం బెటర్ అని రెబల్ ఫీలింగ్. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాను సలార్ తరువాత రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. రీసెంట్ గా ప్రభాస్ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. తన తరువాతి సినిమా హారర్ జానర్ లో వస్తుందని చెప్పాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హారర్ జానర్ లోనే వస్తోంది. కాబట్టి ఈ మూవీని నెక్స్ట్ రిలీజ్ చేయబోతున్నాడని డై హార్డ్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. సంక్రాంతి పండక్కి మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, అదేవిధంగా టైటిల్ రివీల్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ అదిరిపోతుందని మారుతి ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. రాజా డీలక్స్ పేరుతో ఈ మూవీ రిలీజ్ కానుంది అనేది ముందు నుంచి ప్రచారం సాగుతోంది. దేవరా టీజర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అసలు టైగర్ ఫ్యాన్స్ లో జోషు మామూలుగా లేదు. ఎలా ఉంటాడా దేవరాలో జూనియర్ ఎన్టీఆర్ అని ఎదురు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ జనతా గ్యారేజ్లో ఒక పవర్ఫుల్ యంగ్ మ్యాన్గా చూపించిన కొరటాల శివ దేవరా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ని ఏ రేంజ్లో చూపిస్తారా అన్న కన్ఫ్యూజన్ ఆల్ ఓవర్ నేషన్. ఆ క్యూరియాసిటీ అయితే రన్ అవుతూనే ఉంది. సో మరి ఈ సినిమాలో ఎలా ఉండబోతోంది, ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఏం చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు సర్వత్రా క్యూరియాసిటీ పెంచుతున్న అంశం. జనవరి 8న దేవర టీజర్ రిలీజ్ కానుంది. ఏప్రిల్ 5న రిలీజ్ అయ్యే మూవీకి ప్రమోషన్ స్టార్ట్ కానుంది. RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ను సినిమా అందుకుంటుందా లేదా అన్నది టీజర్ రిలీజ్ తో తెలుస్తుంది. ఎన్టీఆర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొరటాల ప్రత్యేకంగా సిద్ధం చేసిన కథ ఇది. మొత్తం 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవరలో జూనియర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే అండర్ వాటర్ ఫైటింగ్ మూవీకి హైలైట్ గా నిలవనుందని ఒక టాక్ ఉంది. వీటన్నిటితో పాటు టీజర్ కు అనిరుద్ అందించే సంగీతం ఎలా ఉండనుంది అనేది ఇప్పుడు రాక్ స్టార్ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తోంది. ఎన్టీఆర్, కొరటాల, అనిరుద్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవరపై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల కథ ఏమాత్రం కనెక్ట్ అయినా సరే దేవర కూడా 1000 కోట్లకు పరుగులు తీస్తాడు. ఆదిపురుష్ తర్వాత మరోసారి టాలీవుడ్ హీరోకు విలన్ గా మారుతున్నాడు సైఫ్. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కు బ్రదర్ రోల్ చేస్తున్నాడట. పండక్కి 5 సినిమాలు, అందులో ఒక సినిమా వెనక్కి తగ్గాలి.
తగ్గితే ఇండస్ట్రీకి ప్రయోజనం, ఆ సినిమాకి కూడా లాభదాయకం. ఈ మాటని సినీ పెద్దలు చెప్పుకుంటూ వస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఇంతకీ సంక్రాంతి పండక్కి సాక్రిఫైస్ చేస్తూ రేస్ నుంచి తప్పుకుంటున్న ఆ స్టార్ హీరో ఎవరు? అనుకున్నంతా అయింది. సంక్రాంతి పండక్కి రావాల్సిన 5 సినిమాల్లో నుంచి ఒక మూవీ తప్పుకుంది. అదే మాస్ రాజా నటిస్తున్న న్యూ మూవీ ఈగల్. జనవరి 13న సైంధవ్తో పాటు రావాల్సిన సినిమా ఈగల్. కానీ ఇప్పుడు పండక్కి సరైన సంఖ్యలో థియేటర్స్ అందుబాటులో లేని కారణంగా ఈగల్ను పోస్ట్ పోన్ చేశారని టాక్. సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల గురించి గత ఏడాది దసరా నుంచే హంగామా మొదలైంది. హీరోలందరూ సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ షూటింగ్స్ చేసుకోవడంతో ఈసారి పొంగల్కు ఎన్నడూ లేని విధంగా 5 భారీ చిత్రాలు పోటీలో నిలిచాయి. వీటి నుంచి 1-2 సినిమాలు వెనక్కి తగ్గితే పరిశ్రమకు, ఆయా సినిమాలకు మంచిదని కొద్ది రోజుల క్రితమే దిల్ రాజు చెప్పుకొచ్చాడు. సంక్రాంతి రేసు నుంచి దిల్ రాజు తాను నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్ను పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే. ఒకవైపు జనవరి 12న గుంటూరు కారంకు పోటీగా రిలీజ్ అవుతున్న హనుమాన్కు థియేటర్స్ దొరకడం లేదని దర్శక నిర్మాతలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ దశలో స్క్రీన్స్ విషయంలో ఇంకా ఇబ్బందులు పడే బదులు తన చిత్రాన్ని జనవరి 26కు పోస్ట్ పోన్ చేయాలని మాస్ రాజా డిసైడ్ అయ్యాడట. జాన్ 26కి ఈగల్ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయినప్పటికీ కూడా బాబోయ్ ఏమన్నా కాంపిటీషనా! సంక్రాంతి పండగకి మించిన కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది మాస్ మహారాజా రవితేజ. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా జాన్ 26కి డబ్బింగ్ సినిమాల దాడి ఓ రేంజ్లో ఉండబోతుంది. ఈ పోటీ నుంచి నిలదొక్కుకోవాలంటే ఈగల్ గట్టిగా ఫైట్ చేయాల్సిందే. జనవరి 26న ఈగల్ వస్తే టాలీవుడ్ నుంచి మిగతా సినిమాల పోటీ ఉండదు. ఇది తెలుగు సినీ పరిశ్రమ తీసుకున్న నిర్ణయం. అయితే డబ్బింగ్ సినిమాల దాడి నుంచి ఈగల్ ఎలా తప్పించుకుంటాడు అనేది ఆసక్తికరం. కోలీవుడ్లో సంక్రాంతికి రిలీజ్ కావలసిన సినిమాలు కొన్ని వాయిదా పడ్డాయి. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా లాల్ సలాం ఉంది. అలాగే విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ తంగలానుంది. ఈ రెండు కూడా జనవరి 26న తెలుగులో ఈగల్కు పోటీగా రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. వీరితో పాటు సంక్రాంతికి తమిళంలో విడుదలై తెలుగులో స్క్రీన్స్ దొరక్క జనవరి 26న రిలీజ్ అవుతోంది కెప్టెన్ మిల్లర్ మూవీ. ఈ మూవీతో కూడా ఈగల్ పోరాడాల్సి ఉంటుంది. ఈగల్ పాన్ ఇండియా సినిమా కాబట్టి జనవరి 26 బాలీవుడ్లో కూడా ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయాలనుకుంటున్నాడు మాస్ రాజా. కానీ అక్కడ అంతకంటే భారీ చిత్రం సాక్షాత్తు హృతిక్ రోషన్ నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ఫైటర్ రిలీజ్ అవుతోంది. నార్త్ సైడ్తో ఫైటర్ డామినేషన్ను ఈగల్ చూడాల్సి ఉంటుంది.